శ్రీ నూతేటి ఆదెపనాయుడు. పూజ్యులు శ్రీ నూతేటి ఆదెపనాయుడు గారి జన్మస్థానం నాగుల వెల్లటూరు. ఎన్ని జన్మల పుణ్యఫలమో శ్రీ ఆదెపనాయుడు గారికి శ్రీ గురుదేవుల పాదపద్మముల సేవాభాగ్యము లభ్యమైనది. చిన్ననాటి నుండి శ్రీ స్వామివారిని దర్శించుకొనుచు వారి మన్ననలను ఆశీసులను పొందుచు రాకపోకలు కావించుచుండిరి. శ్రీ ఆదెపనాయుడు గారు జన్మరాహిత్యమునకు శ్రీ స్వామివారి పాదసేవా భాగ్యమే పరమోన్నతమైన మార్గమని గ్రహించినారు. పరమాత్మ గురుదేవుని తన మనోపీఠమున ప్రతిష్ఠింప చేసుకుని శ్రీవారి సేవాభాగ్యము కొరకు పరితపించి చివరకు గురుపాద సన్నిధిలో చేరినారు. ఆ తండ్రి చెంతన 2 సంవత్సరాలు అహర్నిశలు సేవలు చేసి పునీతులైనారు. పరమేశ్వరుని లీలలు బహు చిత్రాతి చిత్రములు. అది ఆయన చిద్విలాసం. సృష్టిలో హెచ్చుతగ్గులు, భాగ్యవంతులు, నిరుపేదలు ఉండుట సహజము. భగవంతుని దృష్టిలో 2 స్థితులు సమానమే. శ్రీ ఆదెపనాయుడు గారు గురుదేవుని సన్నిధిలో తరించే రోజులవి. గురుదేవులు తమ యజ్ఞము కొరకు కట్టెలు సేకరించడానికి 2 ఎడ్ల బండిలో అడవికి బయలుదేరారు. వారి వెంట శ్రీ ఆదెపనాయుడు గారు మరెందరో పుణ్యజీవులు, శిష్య పరమాణువులు ఉన్నారు. దారిని పోతూ పక్కన ఒక చిన్న గుడారములో పిల్లా జల్లెలతో ఆలాజాలంగా కాపురముంటున్న ఎరుకల వారిని చూశారు గురుదేవులు. వెంటనున్న ఆదెపనాయుడు గారితో, అయ్యా, వీళ్లకు జరుగుతూ ఉంది, మిద్దెలు మేడలు ఉండేవాళ్లకు కూడా జరిగిపోతూ ఉంది చూడు అని సెలవిచ్చారు. ఇట్లు భగవానులు కలిమిలేములు అశాశ్వతములని, ప్రాపంచిక దృష్టిలో హెచ్చుతగ్గుల తారతమ్యములు భ్రమయని, తమ దృష్టిలో 2 సమానమే అను సత్యమును తమ ప్రియమైన శిష్యులకు ఎరుకపరచుటకు ఆ సందేశమును సెలవిచ్చినారు. గురుదేవుడు తపస్సాధనలో అగ్నిగుండమును బాహ్యమునకు చూపుచు అగ్నిదేవుని సాహచర్యములో అహర్నిశలు తపోదీక్షను కొనసాగించుచుండేవారు. ఆ తపోదీక్షకు ప్రకృతి వైపరీత్యములేమియూ అడ్డురాజాలవు. మండు వేసవిలో అయిననేమి, విపరీతమైన చలిలోనైననేమి, కుంభవృష్టిలో అయిననేమి, అడవిలోనైననేమి, కొండలలో అయిననేమి, కోనలలోనైన ఏమి, ఎందైనను తిరుగాడుచు కలియుగమునకు అగ్నిగుండమును సాక్షీభూతముగా ప్రదర్శించి తన అవతారములోని విశిష్టతను కానుపింపచేసిన మన గురుదేవుడు పరబ్రహ్మ స్వరూపులే గాని వేరు కానే కాదు. గురుదేవులు తమ తపోసాధనకు ఉపకరించు కట్టెల సేకరణకై ఒకనాడు గొలగమూడి సమీపమున ఉన్న అడవికి తమ ప్రియతమ శిష్యులతో పోయి కార్యమును నిర్వర్తించుకుని తిరుగుముఖము పట్టినారు. దారియందు కొందరు కళ్ళు తాగి ఆనందోత్సాహములతో గంతులు వేయి దృశ్యము శ్రీవారి బృందమునకు కానవచ్చినది. శిష్యులలో ఒకరైన శ్రీ గుత్తా వెంకటయ్యకు అనగా రాజపద్మాపురము నివాసి ఆ దృశ్యమును చూడగానే మనస్సులో కళ్ళు సేవింప ఆపేక్ష జనించినది. గురుపాద సన్నిధిలో ఉన్నందున కళ్ళు తాగుటచే కలుగు మంచి చెడ్డలను గురుముఖముగా తెలుసుకొన కుతూహలుడై తమ సందేహ నివృత్తి కొరకు ఆదెపనాయుడు గారి ద్వారా గురుస్వామిని వేడుకొనినారు. గురుదేవుడు, అయ్యా, కళ్ళులో ఏముంది, మాటలలోనే గదా అని సెలవిచ్చినారు. సర్వసాధారణముగా కళ్ళు మత్తు పదార్థము అను విషయమును మనమునందుంచుకొని కళ్ళు తాగి ఆ భ్రమకు లోనై తాము అదుపు తప్పుదురు. అట్టివారి ఇంద్రియములు తమ తమ నెలవులు తప్పి మనసుపై ప్రభావము చూపును. మనసున పుట్టు రజోగుణమును బట్టి తాగినవాని వాక్కులు కర్మలు ఆధారపడి ఉండును. కానీ అష్టమదంబులు అరిషడ్వర్గములను ఆధీనమునందుంచుకొని మహానుభావులు తాము ఏమి తీసుకొన్నను, మత్తు పదార్థములు సేవించినను వాటి ప్రభావమునకు వారి అంతఃకరణములు లోను కావు. పై సారాంశమును గ్రహించుటకే గురుదేవులు పై అమృతవాక్కులను తమ శిష్యాగ్రేసరులకు సెలవిచ్చినారు. అదే రోజు సాయంకాలము స్వస్థానము చేరిన తర్వాత గురుదేవులు శ్రీ ఆదెపనాయుడు గారిని పిలిచి, అయ్యా, వెంకటప్పనాయుడికి ఈత నీళ్లు తాగుటకు ₹1 ఇవ్వు అనగానే శ్రీ ఆదెపనాయుడు గారు శ్రీ వెంకటయ్యకు డబ్బు ఇవ్వబోయినారు. గురుదేవుల సన్నిధిలో కలిగిన తన సంకల్పమునకు స్వస్తి చెప్పి శ్రీ ఆదెపనాయుడు గారి నుండి ధనమును గ్రహించక తన తప్పిదమునకు క్షమాపణను వేడుకొనినారు. ఇదియే గురుపాద సన్నిధి మహిమ. సద్గురువులు
తమ అనుంగులను సన్మార్గులుగా మార్చి వారిని ఇహపరములకు అర్హులనుగా మలిచెదరు. శ్రీ ఆదిపనాయుడు గారు ఒకనాడు గురుదేవులను, స్వామి, మాంసాహారము పాపమా అని తన సంశయమును విన్నవించుకొనగా గురుస్వామి, అయ్యా, అది పెద్దవాళ్ళు అలవాటు చేసినారే అన్నారు. మాంసాహారముతో బాల్యము నుండి తమ జీవితమును ముడివేసుకుని అందుండి బయటకు రాలేక గురుపాద సన్నిధిలో విడవలేక ఉన్నవారిని గురుదేవులు తప్పులెంచక పెద్దవాళ్ళు అలవాటు చేసినారను సమాధానము నొసగి వారి సంశయమును తీర్చి క్రమేపీ వారి మనస్సులను మార్చుచుందురు. ఆ రోజులలో గొలగమూడి ఆశ్రమము ఆవరణలో ప్రస్తుతము కొత్త ఆశ్రమం నిర్మించిన స్థలములో మిరపతోట, మధ్యలో మొక్కజొన్న కంకులు ఉండేవి. ఊరిలోని బాలురు కంకులతో సహా మొక్కజొన్న కర్రను పెరికివేసినారు. అప్పటి ఆశ్రమ నిర్మాత శ్రీ నర్సయ్య గారి కుమారుడు ఈశ్వరయ్య గారు ఆ జొన్న కర్రతో అదే పనిగా ఆ పిల్లలను బాధసాగినారు. గురుదేవులు ఎదురు ఆశ్రమంలో ఉండి అచ్చట జరుగుచున్న చేష్టలను చూచుచూ మిన్నకుండినారు. ఈశ్వరయ్య అచ్చట నుండి కదిలిపోగానే కరుణామయుడు గురు భగవానులు శ్రీ ఆదిపనాయుడు గారితో, అయ్యా, ఆ దెబ్బలు తిన్న పిల్లలకు తలా ఒక ₹1 ఇవ్వు అని ఆదేశించినారు. ఆ బాలురు దెబ్బలు తిన్నందుకు బాధపడినను పారితోషికముగా గురుదేవులు ప్రసాదించిన డబ్బుతో ఆనందముగా గంతులు వేసుకుంటూ జరిగిన సంఘటనను మర్చిపోయి తన్మయత్వముతో పరుగెత్తిపోయినారు. శ్రీ ఈశ్వరయ్య గారు ఆ పిల్లలను శిక్షించుచున్నప్పుడు గురుదేవులు ఆ బిడ్డలు చేసిన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తము అనుభవించిన గాని వారు ముందు జాగ్రత్త పడరు అను నీతిని వారికి గ్రహింపచేయగలందులకు తెలియచేయుటకై మిన్నకుండిరి. ఆ తప్పుకు తగిన శిక్షను అనుభవించిన పిదప వారిని సంతోషపరచుటకు తలా ఒక ₹1 ఇచ్చి వారి బాధలను మరపింపచేసి గృహోన్ముఖులను చేసిన కరుణామయుడు మన గురుదేవులు. గురుదేవులు గొలగమూడిలో ఉన్న రోజులలో నాగుల వెల్లటూరు వాస్తవ్యులు గురుస్వామి పాదదర్శనార్థమై వచ్చి ఉండిరి. అట్టివారిలో ఒకరు శ్రీ ఆదిపనాయుడు గారిని గురుదేవుల ఎరుకలేక ₹1 తన అవసర నిమిత్తము ఇమ్మని అడిగినారు. శ్రీ ఆదిపనాయుడు గారు గురుదేవుల సృష్టి లెక్కల చీట్లు వ్రాయుచుండినారు. నాగుల వెల్లటూరు వాస్తవ్యుడు శ్రీ ఆదిపనాయుడు గారి వెనకనే నిలబడి ఎప్పుడు డబ్బు ఇస్తారా అని ఎదురు చూచుచుండినారు. శ్రీ ఆదిపనాయుడు గారేమో గురుసేవలో నిమగ్నులై ఉండిరి. అట్టి తరుణమున సర్వాంతర్యామి ఆ ఆగంతకుని అవసరమును గుర్తించిన వారై శ్రీ ఆదిపనాయుడు గారితో, అయ్యా, నీ వెనుక నిలబడిన ఆయనకు ₹1 ఇచ్చి పంపుమని సెలవిచ్చినారు. గురుదేవుల సర్వాంతర్యామిత్వమునకు శ్రీ ఆదిపనాయుడు గారు ఆశ్చర్యచకితులై గురుస్వామికి మనస్సులోనే సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినారు. పై సంఘటనకు సాక్షిభూతముగా గురుదేవులు 23/2/1981 గొలగమూడిలో గీతామృతమును వ్రాయించుచు అందులో ఎప్పుడూ సూర్యుని వలె వెంకయ్య ఉన్నాడు అని తన సర్వాంతర్యామి తత్వమును శిష్యకోటికి తెలియపరిచినారు. గురుదేవులు తమ శిష్య పరివారముతో సోమశిల దగ్గర ఉన్న రాజుపాళెమునందున్న రోజులలో శ్రీ ఆదిపనాయుడు గారు గురుపాద సన్నిధిలో చేరి, స్వామి, ముక్తి మార్గమును గురించి సెలవిండు అని ప్రార్థించినారు. పరబ్రహ్మస్వరూపుడు, అయ్యా, మనము పుట్టేది లేదు, చచ్చేది లేదు అని సెలవిచ్చినారు. ఈ సందర్భమున గురుదేవులు సెలవిచ్చిన దైవవాక్కులు ఇచ్చట విశదీకరించుచున్నాను. గురుదేవులు 15/1/1981 గొలగమూడి ఆశ్రమములో దేవుడు ఎవరు స్వామి? వెంకయ్య అని గీతామృతమునందు వ్రాయించుచు అందు తన ఉనికిని తెలియపరిచినారు. చిరస్మరణీయమైన తన గత స్మృతులను శ్రీ ఆదిపనాయుడు గారు వారి స్వగ్రామమైన నాగుల వెల్లటూరులో 30/6/1980 సోమవారము రాత్రి గురుదేవుల పాదరేణువునైన నాకు తెలియజేసినారు.